ఇదిగోండి, చూసారు కదా వంకాయ కారపకాయ. ఇదిగోండి కూర. వేడివేడి అన్నం పెట్టాను. అన్నంలో 2 స్పూన్లు, మీకు చెప్తూ ఉంటాను కదా 2 స్పూన్లు 3 స్పూన్లు ఎక్కువ నెయ్యి వేసుకొని తింటానని. ఇదిగో 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇదిగో కూర కలుపుకున్నాను. చూసారా ఎంత బాగుందో కూర. ఇదిగో ఇదిగోండి వంకాయ కారపకాయ. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి ఆర్టిస్ట్ ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి, మీకు ఒక వంకాయలు కనపడుతున్నాయని చూస్తున్నారా? అవునండి, ఈ రోజున మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? వంకాయ కారపకాయ. అంటే అది స్పెషల్ ఐటమ్ అండి. ఎక్కువగా గుంటూరు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ స్పెషల్ ఐటమ్ని. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే, నా పెళ్ళైన కొత్తల్లో ఎక్కువగా మా అత్తయ్య గారు చేసేవారు ఇది. సో అది అంటే అది నేర్చుకోవడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఆ టేస్టు ఆ ఇది తగ్గట్టుగా రావాలి అంటే కనుక కొంచెం ఇబ్బంది పడాల్సిందే. అది కనుక మనకు వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా చేసేయచ్చు అనమాట. చూడండి, ఇదిగో నేను ఇక్కడ ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. రెడీనా? చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని దాన్ని సగానికి కట్ చేయాలి. సగానికి కట్ చేస్తే కాదండి, ఇంకా దాన్ని అంటే ఆ ముక్కని మనకి అటు ఇటుగా మొత్తం కట్ చేయకుండా, 2 ముక్కల కింద కట్ చేయకుండా వంకాయని దాంట్లో మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్టఫ్ కూరాలన్నమాట దాంట్లో. అందుకోసం దానికి తగినట్టుగా మనం గుత్తి వంకాయ కూర చేస్తాం కదా, అలా అనమాట. అంటే ఇదిగో చూసారుగా, ఇగో ఇలా 4 ముక్కల్లాగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో మనం స్టఫ్ పెట్టాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు ఆ వంకాయలన్నీ తరిగేసుకొని, ఏమండోయ్ ఇంకొకటి మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం ఎప్పుడు కూడా వంకాయలు తరిగేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అవి కండ్రెక్కకుండా ఉండాలి అంటే కనుక ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలన్నమాట. సరేనా? ఇదిగో వంకాయలు తరుగుతున్నాం, అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారు కదండి, వంకాయలన్నీ తరిగేసుకొని దాన్ని ముక్కల కింద చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కండ్రెక్కకుండా. ఇప్పుడు ఈ కాయల్ని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి కదా, చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు దాంట్లోకి వంకాయల్లోకి వేసుకోవడానికి మనం స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఆ స్టఫ్ కొంచెం అంటే ఒక 1/4 కిలో వంకాయలు తీసుకున్నాం కదా, నేను ఒక 3 స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాను. 3 అంటే కొంచెం అదే పడుతుంది. అంటే మనం వాటిల్లో ముక్కల్లో కూరగా దాంట్లో స్టఫ్ చేయగా ఇంకొంచెం మిగలాలన్నమాట. దాన్ని ఆ మిగిలేలాగా చూసుకోవాలి మనం. ఒక 4 స్పూన్లు అనుకోండి, ఒకవేళ మిగిలిన కూడా పర్వాలేదండి, రేపు పొద్దున ఏదన్నా కూరలో వేసేసుకోవచ్చు శనగపిండి. అయితే 1 స్పూను కారం వేస్తున్నాను. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళ చూసుకోండి. ఇది కొంచెం కారంగా అంటే బాగుంటుంది, అది కారంగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ రుచికి తగినట్టుగా ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో వంకాయల్ని నానబెట్టాం కాబట్టి ఇప్పుడు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ అస్సలైనవి వస్తున్నాయి. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను కొంచెం, 1 స్పూను. అంటే 1 స్పూన్ అంటే అదే 1/2 స్పూన్ వేసాను ధనియాల పొడి. అలాగే దీంట్లో జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా చాలా మంచిదండి. ఇలాంటివి మనం కూరల్లో వాటిలో డైరెక్ట్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది పసుపును, ఇంకోటి కొంచెం గరం మసాలా పౌడర్ అండి. అంటే నేను 2 కలిపేశాను. ఒక కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు, కొంచెం ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసాను అనమాట. అంటే ఇది ఇష్టం అండి. అంటే టేస్ట్ ఒకవేళ పర్వాలేదు, గరం మసాలాలు మేము తింటాము పర్వాలేదు అనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం గరం మసాలా టేస్ట్ వస్తే బాగుంటుందని చెప్పి నేను వేస్తాను. ఎందుకంటే అందులో అన్నీ మనకి అదేంటి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క,
లవంగాలు అవన్నీ కలిసిపోయి ఉంటాయి కదా, ఆ మసాలాని ఇందులో వేస్తే బాగుంటుందని చెప్పి నేను వేస్తానన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ శనగపిండిది అంతా కూడా బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఆ శనగపిండిది మొత్తం అంతా కలిపేసుకున్నాం. కలుపుకున్న తర్వాత అదిగో ఆ వంకాయ ముక్కలు తీసుకొని దాంట్లో స్టఫ్ చేయాలన్నమాట మొత్తం. అంటే జాగ్రత్తగా అది మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. చేస్తే ఊడిపోకుండా ఉండడానికి వీలుగా దాన్ని జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి. ఇదిగోండి జాగ్రత్తగా దాంట్లో పెట్టేసుకుంటే ఆ వంకాయలకి ఉండిపోతుంది అనమాట. అంటే కొంతమంది అంటే మా అత్తగారు వాళ్ళంతా ఏంటంటే దాన్ని కట్టేసి దానికి ఒక దారం కట్టేవాళ్ళు, దాంట్లో స్టఫ్ పెట్టేసి దారం కట్టేవాళ్ళు. అంటే వాడు ఎక్కడ విడిపోతుందో అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నేను అందుకొరకే వంకాయల్ని మరీ చివరికంటా కాకుండా కొంచెం పైన ఇదిలో నేను కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చివరికంటా చేసేస్తే కనుక అది మనకు ముక్కలు విడిపోతాయి కాబట్టి. సో ఇలా కొంచెం తక్కువగా ఉంటే కనుక మనకి స్టఫ్ వెళ్ళిపోతుంది. ప్లస్ ఏంటంటే అందులో ఉండిపోతుంది అనమాట మనకి పడిపోకుండా. అది చూసారా, మొత్తం అన్ని వంకాయల్లో ఆ శనగపిండి మొత్తం పొడి చేస్తాం కదా, అదంతా కూడా స్టఫ్ చేసేసుకున్నాం. ఇదిగో ఇంకొంచెం శనగపిండి ఇది మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇప్పుడు అయిపోయింది కదా, స్టఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్నాను. కొంచెము ఒక 2-3 స్పూన్ల, అంటే స్పూన్ అంటే స్పూన్ కదా, ఒక గరిటె అనుకోండి, ఒక పెద్ద గరిటెతోటి ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా, అందుకోసం ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి కాగుతుంది. అంటే చూడాలన్నమాట, కొంచెం మనం చేయి పెడితే కొంచెం వేడి అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. కొంచెం ఎందుకంటే ఏదైనా వేస్తే సుయ్యమనాలి. నూనెలో ఏదన్నా వేస్తే కనుక సుయ్యమంటే అప్పుడు మనకి నూనె కాగినట్టు అనమాట. సో ఆ సుయ్యమనేంత వరకు వెయిట్ చేద్దాం. నూనె కాగింది. ఇప్పుడు కొంచెం మెల్లగా అదిగో మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని, అదేనండి వంకాయ కారపకాయ అనమాట, దాన్ని మెల్లగా నూనెలో వేసుకోవాలి. కొంచెం మెల్లగా అండి, వేసేటప్పుడు నూనె చిందుతుంది, మెల్లిగా జాగ్రత్తగా వేయండి. అదేనండి వంట చేసేటప్పుడే కదండి ఆడవాళ్ళకి చేతులు కాళ్ళు కాల్చుకునేది, అందుకోసమే కొంచెం మెల్లగా చూసుకుంటూ వంట చేసుకుంటే బాగుంటుంది. సో అన్నీ వేసుకోవాలన్నమాట. అంటే మధ్యలో 1-2 చిరిగిపోయినాయి, అయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం ఇలాగే హైలో పెట్టేసుకొని దాన్ని, అంటే మరీ హై కాదు సిమ్ కాదు, కొంచెం పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమ్మటే మనం కదపడానికి లేదు, కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దాన్ని కలుపుకోవాలన్నమాట. అంతవరకు కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఒక్కసారి మళ్ళీ కొంచెం అవుతుంది కదా, మెల్లగా దాన్ని అంటే చిదికిపోకుండా ముక్కల్ని కొంచెం లైట్గా కదుపుతూ ఉండాలి. నూనెలో కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నమాట వంకాయలు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే మళ్ళీ కొంచెం అవి మగ్గుతాయి అన్నమాట. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయింది, ఒక్కసారి అదిగో మగ్గుతున్నాయి. అంటే కొంచెం మీకు ఇప్పుడు ఆయిల్ ఎక్కువ అనిపించవచ్చు, కాకపోతే ఫైనల్గా మొత్తం కూర అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు, ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చా అని చెప్పేసి, బట్ అది కొంచెం అంటే తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం ఈ స్టఫ్ పెట్టుకోగా కొంచెం మిగిలిపోయింది కదా, ఆ స్టఫ్ని ఇప్పుడు పిండిని అదంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే అది కూడా దాంతోపాటు ఉడికిపోతుంది.
చూసారా, మొత్తం అందులో వేసేసుకుంటే ఇప్పుడు మీకు అసలు నూనె ఎక్కువ కనపడదు. ఎందుకంటే ఇప్పుడు మనం కలిపేసుకున్న శనగపిండి కూడా మొత్తం అంతా నూనెలో కలిసిపోతుంది కాబట్టి మనకి సరిపోతుంది అన్నమాట అది. సో ఇప్పుడు ఒక్కసారి ముక్కలు అంటే విడిపోకుండా కొంచెం మెల్లగా కలుపుకుంటే పిండి అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని దాన్ని కాసేపు ఉడకనిస్తే కనుక ఆయిల్లో బాగుంటుంది. కొంచెం అంటే బాగా ఫ్రై అవ్వాలండి. ఇది వంకాయలు అనేది బాగా ఫ్రై అయితే ఎన్నెన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి వంకాయలతోటి. అసలు మనకి ముందు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లోకి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఏదైనా ఉంటే కనుక వంకాయ కూరలే ఎక్కువ చేస్తారు, టేస్టీగా ఉంటాయి అవి. సో ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయిందండి, దాన్ని సిమ్లో పెట్టాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాం. కింద కొంచెం అంటే అడుగంటినట్టుగా వంకాయలు కొంచెం ఏమంటారు, కొంచెం బ్లాక్ కలర్లో రావాలన్నమాట, అడుగంటినట్టుగా ఉండాలి. అంటే ఆయిల్లో మనం ఫ్రై చేస్తే ఎలా అయిపోతుంది అట్లా అవ్వాలన్నమాట. అయితే కూర రుచి చాలా బాగుంటుంది. అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ అట్లాగే మగ్గబెట్టేస్తే కాస్త మనకి వంకాయ కారపకాయ రెడీ అయిపోతుంది. మొత్తం అంటే కొంచెం నూనె అనిపిస్తుంది కానీ అది ఏమీ ఉండదు. కాసేపు అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మనకి కూర అంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కొంచెం అంటినట్టుగా అయింది కదా, కొంచెం అట్లా అవ్వాలన్నమాట కూర. అయిపోయి ఇదిగో చూసారు కదండి, ఇంకా అయిపోయింది. దీన్ని తీసుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఏమండి, ఇది మన శనగపిండి వేసి స్టఫ్ చేసి కూర చేసేదాన్ని మేము వంకాయ కారపకాయ అంటాం. ఒకవేళ ఇలాంటి కూర ఒకవేళ మీకు కూడా ఏమన్నా తెలిస్తే దాన్ని ఏమంటారు అనేది ఒక్కసారి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇది నాకు మా అత్తగారు చేసేవారు. సో అలా ఈ కూర నేను నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం వేరే బౌల్లోకి. సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం ఊరికే కొత్తిమీర వేసేసుకుంటే గార్నిష్ లాగా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ కూర మనం తినాలి అనుకుంటే అంటే మీకు ఊరికే చూపిస్తున్నాను. చూసారా వంకాయలు ఇవి నెయ్యి వేసుకొని కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఈ వంకాయలు కలుపుకొని తింటే ఉంటుందండి రుచి. సూపర్ అండి, అసలు సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో వంకాయలు రెడీ అయిపోయిందండి. చూసారు కదా వంకాయ కారపకాయ కూర ఎలా వచ్చిందో. ఒకసారి మీరు కూడా తయారు చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టేసేయండి. ఏమండి, మర్చిపోకండి పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పద్మా జయంతి.